టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రానికి మంచి చేసే కంపెనీలు వస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గమని, ఇది సైకోయిజం తప్ప మరొకటి కాదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. దేశ రక్షణకు ఉపయోగపడే అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తుంటే స్వాగతించాల్సింది పోయి తరిమేస్తామనడం ఎలాంటి మనస్తత్వం అని లోకేష్ ప్రశ్నించారు. ఈ కంపెనీ ద్వారా మత్స్యకారుల పిల్లలకు 1000కి పైగా ఉద్యోగాలు వస్తాయంటే ఆనందించకుండా అడ్డుకుంటాననడం రాక్షస మనస్తత్వమే అవుతుందని అన్నారు. ఇదే క్రమంలో ఆయన జగన్పై పరోక్షంగా వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. తల్లిని తరిమేశారు, చెల్లిని గెంటేశారు, దైవం అంటే భక్తి లేదు, దేశం అంటే ద్వేషం, నిలువెల్ల స్వార్థం, మనసంతా విధ్వంసంతో రప్పరప్ప నరుకుతాం, అమరావతిని మార్చేస్తాం, కట్టినవన్నీ కూల్చేస్తాం, కంపెనీలన్నీ వెళ్ళగొడతాం, ఏమిటి దుర్మార్గ పనులు జగన్మోహన్ రెడ్డి గారు అని తన పోస్ట్లో లోకేష్ నిలదీశారు. ప్రతిపక్షం తీరును ఆయన సైకోయిజంగా అభివర్ణించారు.